శ్రీ గురుభ్యో నమ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం ఘం గణాధిపతియే నమ. నాయకుల భవిష్యత్తు తెలియజేసే సింహాసన చక్రం. ఈ రాజకీయ నాయకులు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు. అది ఉత్తరాయణంలో చేస్తే మంచిది. సింహాసన చక్రాన్ని పంచనాడీ చక్రం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ సింహాసనం అనగా పరిపాలించు వ్యక్తి కూర్చునే ఉన్నత ఆసనం. ప్రమాణ స్వీకార సమయంలోని గ్రహస్థితిని బట్టి సింహాసన చక్రం నిర్మించి పరిశీలిస్తే దేశంలో లేదా రాష్ట్రంలో అనేక విషయాలు తెలుస్తాయి. యుద్ధ భయం, ఆకస్మిక సంఘటనలు, ప్రభుత్వంలోని ప్రముఖుని లేదా నాయకుని మరణ విషయాలు, కరువు కాటకాలు ఏర్పడడం, వాతావరణ పరిస్థితి, ప్రభుత్వం పతనమైపోవడం మొదలైనవి ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ నాడీ చక్ర విషయంలో ఆధార నాడి, ఆసన నాడి, పట్టనాడి, సింహనాడి, సింహాసన నాడి అనే పంచ నాడులు ఉంటాయి. రాజదర్బారులో రాజు సింహాసనమనే అత్యున్నతమైన ఆసనంపై కూర్చుని ఉంటాడు. ఇది సింహాసన నాడి. తర్వాత క్రింద స్థాయి ఆసనంలో సర్వాధికారైన మంత్రి కూర్చుంటాడు. అది సింహనాడి. తరువాత క్రింద స్థాయిలో ఆసనంలో రాణి లేదా యువరాజు లేదా ఇతర మంత్రులు కూర్చుంటారు. ఇది పట్టనాడి. తదుపరి క్రింద స్థాయి ఆసనంలో పరిపాలనా వ్యవస్థ, ఇతర తక్కువ స్థాయి మంత్రులు, అధికారులు కూర్చుంటారు. ఇది ఆసన నాడి. అన్నిటికన్నా చివరిగా ఉండేది సాధారణ ప్రజలు ఉంటారు. ఇది ఆధార నాడి. ఒక దేశానికి ప్రజలే ఆధారం. సింహాసన చక్రంలో 3 సింహాసనాలు ఉంటాయి. ఒక్కొక్క సింహాసనానికి 9 నక్షత్రాల వంతున 27 నక్షత్రాలు 3 సింహాసనాల్లోని పంచబడతాయి. మొదటి సింహాసనంలో అశ్విని నుండి ఆశ్లేష వరకు నక్షత్రాలు ఉంటాయి. దీనిని అశ్వపతి సింహాసనం అంటారు. రెండవ సింహాసనంలో మఖ నుండి జ్యేష్ఠ వరకు నక్షత్రాలు ఉంటాయి. ఇవి నరపతి సింహాసనం అంటారు. మూడవ సింహాసనంలో మూల నుండి రేవతి వరకు నక్షత్రాలు ఉంటాయి. దీనిని గజపతి సింహాసనం అంటారు. ఆధునిక ప్రజాస్వామ్య పద్ధతుల్లో పూర్తి పరిపాలనాధికారం ప్రధానమంత్రికి ఏర్పడుతుంది. కావున సింహాసన నాడి ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి, రాష్ట్రానికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి సూచిస్తూ ఉంటారు. ఉప ప్రధాని, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తర్వాత అంతటి అధికారం ఉన్న పరిపాలనా ప్రముఖులు సింహనాడిలో సూచించబడతారు. క్యాబినెట్ మంత్రివర్గాన్ని ప్రధాని లేదా ముఖ్యమంత్రి యొక్క భార్య, కుమారులను పట్టనాడి సూచిస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులను ఆసనాలు సూచిస్తుంది.
సాధారణ ప్రజలు ఆధార నాడిని సూచిస్తూ ఉంటారు. ప్రమాణ స్వీకార సమయానికి గ్రహస్థితులు పరిశీలించి సింహాసన చక్రంలో ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ గ్రహాలు కలవో గుర్తుంచుకోవాలి. దానివల్ల ఏ ఏ నాడుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఈ సింహాసన చక్రంలో చంద్ర భగవానుడికి శని భగవానుడికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ప్రమాణ స్వీకార సమయానికి గల చంద్రస్థితి ఆ ప్రభుత్వ సుస్థిరత్వాన్ని సూచిస్తుంది. ప్రజాస్వామ్యం, రాజకీయాలు, ప్రజాశక్తి, ప్రజల పట్ల అనుకూలత శని వల్ల సూచించబడుతూ ఉంటాయి. ఈ సింహాసన చక్రంలో చంద్రశనులు వివిధ నాడుల్లో ఉన్న వేరు ఫలితాలు అన్నవి మనం పూర్వ గ్రంథాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితులు అన్వయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆధార నాడి చంద్రుడున్న రాజు వేరొకరి ప్రభావంతో పరిపాలన చేస్తూ ఉంటాడు. అంటే పరిపాలన చేసే పార్టీకి పూర్తి మెజారిటీ లేక ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడన్నమాట. లేదా పరిపాలన చేసే వ్యక్తి అసమర్థుడే వేరొకరి సూచనల మేరకు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆధార నాడి శని ఉంటే దేశంలో అతివృష్టి, అనావృష్టి, తుఫానులు, కరువు కాటకాలు, ప్రజలకు దుర్భిక్షం ఏర్పడతాయి. అతివర్షం లేదా అత్యల్ప వర్షం, అనానుకూల వాతావరణం, ఊహకందని ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలు కష్టపడుతూ ఉంటారు. ఆసననాడి ఈ ఆసననాడిలో చంద్రుడు ఉన్న రాజు నీతివంతుడు, చట్టబద్ధమైన న్యాయబద్ధమైన పద్ధతులను అమలుపరుస్తూ సమర్థవంతంగా పరిపాలిస్తూ ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగుల సహాయ సహకారాలతో దేశంలో శాంతి భద్రతలు స్థాపిస్తారు. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి లేక ఇతర మంత్రివర్గ సహచరులు ప్రభుత్వ అధికారులు సలహా సంప్రదింపులతో సంప్రదాయబద్ధంగా తమ పూర్వీకులు ఏ విధంగా పరిపాలన సాగించారో ఆ విధంగా పరిపాలిస్తాడు. పరిపాలించే వ్యక్తికి ప్రజాస్వామ్య ఆలోచనలు ఉంటాయి. ఈ ఆసననాడిలో శని ఉంటే యుద్ధ భయం, పరాజయం, రోగబాధలు, జనాలకు కష్టాలు, నష్టాలు, బాధలు కలుగుతాయి. ఊహించిన విధంగా యుద్ధ వాతావరణం ఏర్పడడం, నవ్వుల పాలయ్యే పరిస్థితి ఏర్పడడం, అంటూ రోగాలు ప్రబలడం, ఇతర కారణాల వల్ల ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఇక పట్టనాడి. ఈ పట్టనాడి అంటే తన ముందు పరిపాలించిన వ్యక్తి పరిపాలించినట్లుగానే పరిపాలిస్తాడు. తనకంటే ముందు వ్యక్తి ఆచరించిన పద్ధతుల్ని అమలుపరుస్తాడు. పట్టనాడిలో శని ఉంటే పరిపాలన చేసే వ్యక్తి యొక్క భార్య లేదా కుమారుడు లేదా క్యాబినెట్లోని మంత్రివర్యుని మార్గం జరుగుతుంది. పరిపాలన వ్యక్తికి చాలా కష్టకాలంగా ఉంటుంది. ఇక సింహనాడి. ఈ సింహనాడిలో రాజుని సింహంలాగా ధైర్యం కలిగి యుద్ధాసక్తుడై ఉంటాడు. తన ఆలోచన విధానాలతో పనిచేస్తాడు. ప్రధాని మంత్రి లేదా ముఖ్యమంత్రి ఎక్కువ అధికారాలు కలిగి ఉండి యుద్ధాసక్తుడు మరియు కలహాసక్తుడు అవుతాడు. తన మంత్రివర్గ
మరియు ఇతర అధికారుల సలహాలు తీసుకోకుండా పనిచేస్తూ ఉంటాడు. సింహనాడిలో శని ఉంటే రాజు యొక్క మరణాన్ని సూచిస్తుంది. ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ తీవ్రమైన అనారోగ్యం సంప్రాప్తమై ప్రాణగండం లేదా పదవీగండం కూడా ఏర్పడుతుంది. అంటే సింహాసన నాడిలో చంద్రుడున్న రాజు హుందాగా, చంచలత్వం, శీఘ్రంగా కోపం తెచ్చుకునేవాడై ఉంటాడు. క్రూరుడు, ప్రజలను బాధిస్తాడు. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అవసరానికి మించిన అధికారాలు కలిగి క్రూరమైన నిర్ణయాలతో ప్రజలను బాధపెడుతూ ఉంటాడు. తనపై తనకు నియంత్రణ లేక ఇంద్రియ లోనులవుతాడు. ఎంత తెలివి తక్కువ నిర్ణయాల వల్ల ప్రజలలో గౌరవం, పేరు ప్రఖ్యాతులు కోల్పోతాడు. చంద్ర భగవానుడు ఆధారనాడిలో ఉన్న రాజుకు శక్తి, అధికారం లేకపోవడం జరుగుతుంది. చంద్రుడు ఆధార నాడి నుండి సింహాసన నాడికి మారుతున్నప్పుడు క్రమంగా వ్యక్తి యొక్క అధికారం పెరగడం గమనిస్తాం. సింహాసన నాడిలో వ్యక్తి అధిక శక్తి కలిగి ప్రజలను బాధిస్తాడు. కాబట్టి ఈ రెండు కూడా చంద్రుడి యొక్క స్థితులు మంచివి కావు. చంద్రుడు పట్టనాడిలో ఉన్న వ్యక్తికి సమతుల్యమైన అధికారాలు ఉంటాయని సూచించబడుతూ ఉంటుంది. సింహాసన నాడిలో మార్గదర్శకుడైన శని ఉంటే సింహనాడి మాదిరి రాజు యొక్క మరణాన్ని సూచిస్తుంది. ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ తీవ్రమైన అనారోగ్యం, ప్రాణ సంకటం లేదా పదవీ గండం ఏర్పడుతుంది. ఆసననాడిలో చంద్రుడు, శని లేదా రాహువు లేదా రవి లేదా కుజుడు ఎతుడైన రాజును లేదా ప్రధాన ముఖ్యమంత్రుల పాలనను నాశనం చేస్తాడు. ఆసననాడిలో శని వక్రించి ఉంటే ఇతర పాపగ్రహాలతో యతి చెంది ఉంటే రాజుకు లేదా స్థాన ముఖ్యమంత్రుల పాలన నాశనం చేస్తాడు. శని భగవానుడు ఏ నాడిలో ఉన్న శుభ ఫలితాలన్నవి ఇవ్వడు. అందువల్ల ముహూర్త చక్రంలో గురు భగవానుడి ఆశీర్వాదం కావాలి. గురువు ఆసన నాడిలో ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. అంతేకాదు బలవంతుడైన గురు దృష్టి నైసర్గిక పాపులపై ఉంటే పాప ఫలితాలు ఉపశమిస్తాయి, తగ్గుతాయి. అంటే ఈ సింహాసన చక్రాన్ని మనం పరిశీలించే విధానం ఎలా ఉంటుందంటే, ప్రమాణ స్వీకార సమయానికి సింహాసన చక్రం నిర్మించుకోవాలి. గ్రహాలను సింహాసన చక్రంలో వాటి నాడుల్లో గుర్తించాలి. సింహాసన చక్రంలో చంద్రుడున్న నక్షత్రాన్ని మరియు నాడిని గుర్తించాలి. సింహాసన చక్రంలోని శని ఉన్న నక్షత్రాన్ని మరియు అతని నాడిని గుర్తించాలి. శని సింహాసన నాడిలో ఉన్న ప్రభుత్వానికి లేదా ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రులకు అరిష్టదాయకంగా ఉంటుంది. అంటే శని భగవానుడు చంద్ర, రాహు, కుజ నక్షత్రాల్లో ఉండకూడదు. చంద్ర, రాహు, కుజ నక్షత్రాల్లో శని భగవానుడు ఉండకూడదు. ఆసననాడిలో బలహీనమైన ఇతర పాపగ్రహాల చేత ప్రభావితమైన చంద్రుడు లేదా శని ఉన్న అశుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. అశుభకరమైన ఫలితాలు. ఆసననాడిలో గురుగ్రహం అంటే గురు భగవానుడు ఉంటే కనుక ఆ అశుభ ఫలితాల నుండి లేక అరిష్టాల నుండి రక్షణ లభిస్తుంది. అంటే ఇక్కడ గురు భగవానుడు ఒక రక్షణ కవచంలా ఉంటాడు. ప్రమాణ స్వీకార ముహూర్త సమయానికి
నైసర్గిక పాపగ్రహాలైన శని కుజ రాహు రవి కేతువులు సింహనాడి లేదా సింహాసన నాడిలో ఉంటే కనుక అశుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ప్రమాణ స్వీకార మహోత్సవ సమయానికి కుజుడు లేదా కేతువులు సింహ లేదా సింహాసన నాడుల్లో ఉంటే పరిపాలకుడి యొక్క మరణం అంటే మార్గం లేదా భయానక మరణం కలగవచ్చు. ఈ ప్రమాణ స్వీకారం శుభముహూర్త సమయానికి శని భగవానుడు లేదా ఇతర పాపగ్రహాలు పట్టనాడిలో ఉన్న పరిపాలకుడు భార్యకు లేదా కుమారునికి ఇతర మంత్రులకు అరిష్టం జరుగుతుంది. మంత్రుల మీద నీలాపనిందలు పుకార్లు అభండాలు ఏర్పడతాయి. ఆసన నాడిలో పాపగ్రహాలు ఉన్న యుద్ధ భయాన్ని కలగజేస్తాయి. ఆధారి నాడిలో పాపగ్రహాలు ఉన్న ప్రకృతి యొక్క వైపరీత్యాలు కలుగుతాయి. ఈ విధంగా మనం ప్రమాణ స్వీకార ముహూర్తానికి సింహాసన చక్రం వేసి పరిశీలించుకోవాలి. ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు విషయం ఏమిటంటే, మీ జాతక చక్ర సంబంధమైన సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కారం కొరకు, అదేవిధంగా నవపంచిక విధానంగా వివాహ పొంతనాలకు సంప్రదించవచ్చు. అలాగే భృగునాడి, లాల్ కితాబు, ద్వారా కూడా యోగిని దశలు కూడా పరిశీలించి తగిన పరిష్కార మార్గాలు శాస్త్రీయంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మన ఛానల్ని ఆదరించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ కూడా చాలామందికి ప్రిఫర్ చేస్తుంది. మీ జాతక సంబంధమైన సమస్యలు ఏమన్నా ఉన్నా సరే నన్ను సంప్రదించవచ్చు. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త.